ఎస్, మీరు అనుకున్నట్టుగానే మేము శ్రీశైలం వెళ్తున్నాం విత్ ఫ్యామిలీ. మేము ఎర్లీ మార్నింగ్ 6 AM స్టార్ట్ అయ్యాం. మేము ముందుగా ఏం ప్లాన్ చేసుకో, నేను మా బ్రదరు 2 కార్లలో వెళ్తున్నాం విత్ ఫ్యామిలీ. మేము ఈవినింగ్ 5:30 PM దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాం 300 రూపీస్వి. నల్లమల్ల ఫారెస్ట్ రోడ్ మాత్రం చాలా బాగుంది. రోడ్ అంతా బటర్ఫ్లైసే ఉన్నాయి. కిడ్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. మేము బెంగళూరు టు కర్నూలు టు శ్రీశైలం వెళ్ళాం. మేము అనుకున్నట్టుగానే 5 PM రీచ్ అయిపోయాం. సో వెంటనే మేము రూమ్స్ తీసుకుని నెక్స్ట్ దర్శనంకి వెళ్ళిపోయాం. దర్శనం బాగా జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ సాక్షి గణపతి టెంపుల్కి వచ్చాం. ఎర్లీ మార్నింగ్ అవడంతో పెద్ద రష్ ఏం లేదు. శ్రీశైలం వచ్చామని గుర్తుగా అందరూ కార్లకి ఇలా పెయింట్ వేపిస్తూ ఉంటారు. మేము కూడా ట్రై చేసాము. 200 రూపీస్ తీసుకున్నారు. చాలా బాగా వేశాడు. కార్స్కి పెయింట్ వేయించిన తర్వాత శ్రీశైలం డ్యామ్ చూద్దామని వెళ్ళాం. మేము కిందకంటే వెళ్ళలేదు. మిడ్వే వరకు వెళ్ళి అక్కడి నుంచి వ్యూ బాగుండడంతో అక్కడే ఫొటోస్ దిగాం. మేము బెంగళూరు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒంటిమిట్ట టెంపుల్కి వెళ్ళాం. కోదండ సీతారామస్వామిది. ఈ టెంపుల్ కట్టి 1100 సంవత్సరాలు అయిందంట. చాలా బాగుంది టెంపుల్. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వెళ్తే కనుక ఈ టెంపుల్ ఖచ్చితంగా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ చాలా హైట్లోకి ఉంది. మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కూడా అమ్ముతారంట. బట్ ఆ రోజు స్టాక్ లేదు. మీరు 50 రూపీస్ పెట్టి టికెట్ తీసుకుంటే కపుల్స్ని అలౌ చేస్తారు. గర్భగుడి వరకు దర్శనం బాగా చేసుకోవచ్చు. టెంపుల్ దర్శనం అయినాక మేము డైరెక్ట్గా ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. బెంగళూరుకి నైట్ 12కి వెళ్ళిపోయాం.